హాయ్ అండి. ఇక్కడ చూపిస్తున్న బోట్ నెక్ డిజైన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఇందుకోసం నేను ఒక 1 మీటర్ లైనింగ్ని ఫోల్డింగ్ ఆపోజిట్కి ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఎక్స్ట్రా గీసుకోవాలి. ఇది బ్యాక్ ఉక్స్ కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా గీసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ ఉక్స్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా గీసుకోవాలి. ఇప్పుడు మీ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు అయితే 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఈ బ్లౌజ్ నడుము కొలత అయితే 30 ఇంచెస్ అండి. 30 ఇంచెస్లో 4th పార్ట్ 7.5 ఇంచెస్ వస్తుంది. 7.5కి ఒక 1 మార్క్ యాడ్ చేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. 1 మార్క్ ఎందుకంటే వెనక మనం టక్స్లు వేస్తాం కదా, అందుకోసం. 2 ఇంచెస్ ఇంకా ఖర్చు కోసం అండి. ఇక్కడ ఇంకా మీ ఈ బ్లౌజ్ కోసం మీరు ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ బ్లౌజ్ ఫుల్ షోల్డర్ అయితే 14 ఇంచెస్ వచ్చిందండి. 14 ఇంచెస్లో సగం అంటే 7 ఇంచెస్. ఇక్కడ 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ కోసం సేమ్ 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. పైన కూడా సేమ్ అలాగే 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి. ఇప్పుడు కింది నుంచి కూడా ఉక్స్ పట్టీకి వదిలేసి మనం గీసుకున్నాం కదా, అక్కడి నుంచి కూడా 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇలా ఒక షేప్ అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు చంక రౌండ్ తీయడం కోసం 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు మనకు వెనక వీపు కొలత ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఆ 7.5కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకు చెస్ట్ కొలత అనేది వచ్చేస్తుందండి. 2 ఇంచెస్ అంటే 9.5. 9.5కి ఒక మార్కు, 2 ఇంచెస్కి ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ అనేది ఇట్లా రౌండ్గా ఇలా షేప్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు 3 ఇంచెస్ షోల్డర్ కోసం, ఇంకా మిగిలింది మన నెక్ కోసం అన్నమాట. 4 ఇంచెస్ నెక్ కోసం. ఇప్పుడు నెక్ కోసం 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. పైన కూడా సేమ్ 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇలా ఒక గీత అయితే గీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బోర్డ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు నెక్, ఈ బ్లౌజు నెక్కి ఇలా తీసుకొని ఒక పైన ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంకా మిగతాది మన నెక్ అన్నట్లు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేనైతే 3.5, ఇది ఎందుకు మనకు వెడల్పు, నెక్ వెడల్పు కోసం నేను 3.5 తీసుకుంటున్నా. ఇలా ఒక మార్క్ చేసుకొని ఇలా గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకంటే మనం పైన హుక్కు కానీ బటన్ కానీ పెట్టుకుంటాం కదా, అందుకోసం. మీ ఇష్టం, ఇక్కడ ఏదైనా షేప్ ఇచ్చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్ ఇస్తున్నా. ఇలా సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్క్ చేసుకుని ఇటు ఒక లైన్, ఇటు ఒక లైన్, డైమండ్ షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ వెనక వీపు కొలత చూసుకున్నాం కదా, దాంట్లో సగానికి ఒక మార్క్ చేసుకొని ఇలా టక్స్ కోసం ఒక మార్క్ చేసుకోండి. అటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్. ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం గీసుకున్న ఈ లైన్ అమ్మటే ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ చంక వైపు ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకొని కట్ చేసేసుకోండి. బోట్ నెక్కి అలా షేప్ తీయాలన్నట్లు ఇలా కట్ చేసుకోండి.
చాలా ఈజీ అండి ఈ బ్లౌజు. మీరే ఈజీగా కుట్టుకోవచ్చు. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి, ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు వేసుకొని ఆపోజిట్ ఓపెన్స్ వేసేసుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా మనమైతే మెజర్మెంట్ తీసుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి. పొడవు ఎంత ఉందో చూసుకొని సేమ్ ఇంకా చంక రౌండ్ మొత్తం అలాగే ఫస్ట్ అలాగే గీసుకోవాలి సేమ్. సెవెన్ ఇంచెస్కి చంక రౌండ్ కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని పైన కూడా సేమ్ స్ట్రైట్ లైన్ కోసం అక్కడ కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే గీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే అండి, బ్యాక్ పార్ట్లో ఎలా అయితే షేప్ ఇచ్చామో సేమ్ అలాగే మార్క్ చేసుకొని ఇలా గీసుకోండి ఫస్ట్ అయితే. చెస్ట్ కొలత ఎంత పెట్టాము బ్యాక్ పార్ట్లో సేమ్ అంతే, ఇక్కడ కూడా సేమ్ ఎక్కడ ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే. మళ్ళీ తర్వాత ఖర్చు కోసం ఇక్కడ నుంచి 1.25కి ఇలా రౌండ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక దగ్గర నుంచి మనము ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా ఇలా క్రాస్గా ఇలా ఇలా గీసేసుకోవాలి. ఇది ఎందుకంటే చంక లోతు కోసం అండి. ఇక్కడ ఒక లైన్ గీసుకొని పైనుంచి మనకు ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనము ప్రిన్సెస్ షేప్ కోసం బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే. బ్యాక్ పార్ట్లో ఎలా తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ అలాగే ఇలా తీసుకొని ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మార్క్ కోసం ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే 4 ఇంచెస్, పైకి 4.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మన వైపు ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి, మనకు ఆపోజిట్ వైపుకు 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అటు 1.5 ఇటు 1/2 ఇంచ్. 1/2 ఇంచ్ నుంచి ఇక్కడ 4.5కి మార్క్ చేసాం కదా, అందులోకి కలిపేసేయాలి. ఇక్కడ నుంచి 1.5కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక షేప్ ఇచ్చేసుకోవాలి. చూడండి నేను ఎలాగైతే ఇచ్చానో కరువులాగా అలా షేప్ ఇచ్చేసుకోండి. ఇక్కడ చంక రౌండ్ ఎక్కడైతే మనకు తిరుగుతుందో అక్కడికి మార్క్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అంతే, అయిపోయిందండి ఈ ప్రిన్సెస్ షేపు. ఇప్పుడు మనము ఇక్కడ 1.5 ఇంచ్కి మనం ఇటు ఎదురువైపు మనం మార్క్ చేసాం కదా, అదే 1.5 ఇక్కడ మార్క్ చేసుకొని పైన 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు కలిపేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే మన చెస్ట్ అనేది బాగా కూర్చుంటుందండి. అలా మార్క్ చేసుకుని అలా రౌండ్ షేప్ ఇస్తే అందుకోసమే ఇలా. అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకసారి మీరు కొలుచుకోండి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత ఉంది అనేది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, మనం ఖర్చు వదిలేసి ఎంత ఉంది చూసుకొని సేమ్ ఇక యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా అంతే వస్తుందా లేదా అని చూసుకోండి. సో కరెక్ట్గా వచ్చేస్తుందండి. నేను చెప్పిన కొలత ప్రకారం మీకు కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇక్కడ కూడా మనము చంక వైపు ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని క్రాస్గా గీసుకున్నాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా గీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి, ఫ్రంట్ నెక్ కూడా 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇలా ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి మనం నెక్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు బోర్డ్ షేప్ ఇలా ఇచ్చేసుకొని ఈ చంక వైపు ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి క్రాస్గా ఇలా గీసేసుకోవాలి.
ఇంకా నేను గీసుకున్న గీతమ్మటే ఇలా కట్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నమ్మటే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ షేప్ అమ్మటి కూడా మనం మార్క్ చేసుకున్న దాని మీదనే యాజ్ ఇట్ ఈస్గా అలాగే కట్ చేసుకోండి. చాలా ఈజీగా మీరే కుట్టుకోవచ్చండి. ఇదే బ్లౌజ్ మీరు బొటిక్లో అడిగితే 800 అట్లా చెప్తారు, కానీ మీరే ఇలా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అన్నమాట. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఇలా మళ్ళీ ఇంకో డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇలా గీసుకోవాలి. చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఫస్ట్ ½ ఇంచ్ మనం ఖర్చుల్లోకి వెళ్తుంది కదా, మిగతాది ఎంత వస్తుందో చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. మన హ్యాండ్ రౌండ్కి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. నేనైతే 4 ఇంచెస్ 4 ఇంచెస్ ఉందండి ఈ బ్లౌజ్ హ్యాండ్ పొడవు. 4 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసి 5 ఇంచెస్కి నేను ఒక మార్క్ చేసుకున్నా. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ ½ ఇంచ్ ఖర్చులోకి పొంగ ఎంత ఉందో చూసుకొని 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, 5 ఇంచెస్లో 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఇలా గీసుకోవాలి. ఇప్పుడు మనం చంక రౌండ్ కొలుచుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా పెట్టుకొని ఎంత వస్తుందో చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. వచ్చిన దాంట్లో 2 ఇంచెస్ ఖర్చుకన్నమాట. హ్యాండ్ లూజ్ అండి, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చు కోసము దాన్ని ఇలా కలిపేసేయండి. ఇప్పుడు మనం రౌండ్ తీయడం కోసం ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్క్, పైన ఒక ½ ఇంచ్కి ఒక మార్క్ చేసి ఇలా ఒక కరువు షేప్లో ఇలా రౌండ్ తీసేసుకోండి. ఇలా గీసుకోవాలి. చంక రౌండ్ వచ్చేసిందండి మీకు. చాలా ఈజీగా నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి. హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసుకోండి. చంక లోతు అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్కు చేసుకొని ఇక్కడ మనం టక్స్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక ½ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కరువు షేపులో ఇలా గీసుకోవాలి. గీసుకున్న దాని అమ్మటే ఇలా కట్ చేసుకోవాలి. మనం లోతు తీసిన వైపు గుర్తు కోసం ఒక టక్స్ పెట్టేసుకోండి. అయిపోయింది. ఇంతేనండి బోట్ నెక్ బ్లౌజు. ఇప్పుడు నెక్ మనం గీసుకున్నాం కానీ కట్ చేయలేదు కదా, ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నా. అయిపోయింది బోట్ నెక్ బ్లౌజ్ అంతేనండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 మీటర్ నెట్ క్లాత్ అయితే తీసుకున్నా. ఇప్పుడు సేమ్ అంతేనండి. లైనింగ్ అయితే ఎలాగైతే వేసుకున్నాము ఓపెన్స్ మన వైపు అలాగే వేసుకొని ఇప్పుడు లైనింగ్ దాని మీద పెట్టుకొని లైనింగ్కి అటు ఇటు కొంచెం కూడా ఎక్కువ లేకోకుండా కరెక్ట్గా ఎలాగైతే మనం లైనింగ్ కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోండి. ఒకవేళ మీకు అటు ఇటు పోతుంది అనుకుంటే ఒక మార్కర్ తీసుకొని ఇలా లైనింగ్ అన్నమాట ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాని అన్నమాట నీట్గా కదలకుండా క్లాత్ ఇలా హ్యాండ్ పెట్టేసి ఇలా నీట్గా కట్ చేసుకోండి.
మనం నార్మల్ బ్లౌజ్కి అయితే మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తాం, కానీ ఈ డిజైన్ బ్లౌజ్కి మెయిన్ క్లాత్ ఎగ్జాక్ట్గా లైనింగ్ ఎంత ఉందో అలా అంతే కట్ చేసుకోవాలి. లేదంటే కొంచెం అటు ఇటు అయినా బ్లౌజ్ అనేది షేప్ అనేది పోతుందండి, ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. అందుకోసమే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా ఇలా వేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి సేమ్ 7 ఇంచెస్ వస్తుందా లేదా చూసుకోండి. ఎక్కువ వస్తే మళ్ళీ కొంచెం షేప్ అవుట్ అవుతుంది, అందుకోసమే చూసుకొని ఇలా మార్క్ చేసుకోండి. అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ కోసం కట్ చేసుకున్నాం కదా, సేమ్ అది కూడా సేమ్ అలాగే ఎక్స్ట్రాలు ఏం లేకుండా నీట్గా సేమ్ అదే కొలతతోటి గీసేసుకొని కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మార్క్ చేయకుండా సేమ్ అలాగే కట్ చేసేస్తున్నా. మీరు కొంచెం అటు ఇటు పోతుంది అనుకుంటే సేమ్ అలాగే మార్కర్ తోటి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఏదైనా బ్లౌజ్ అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ కూడా సేమ్ ఎంత ఉందో అంతే కట్ చేసుకోండి. నేను ఈ బ్లౌజ్కి హ్యాండ్కి నేను లైనింగ్ వేయట్లేదండి, కానీ మీకు చూపించడం కోసం నేను లైనింగ్ కట్ చేశాను. సేమ్ లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకోండి. మనం కరువు పెట్టాం కదా, అక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి మనము హాఫ్ నెట్ అనుకున్నాం కదా డిజైన్, ఆ నెట్ ఎంతవరకు మనకు హాఫ్ నెట్ కావాలో అంతవరకు మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చేసి కట్ చేసినాక మనం నెక్ ఎంతవరకు అయితే గీసుకున్నామో అక్కడ ఒక టక్స్ పెట్టేసుకోండి. మీకు లైనింగ్ ఇది జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకే, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే అండి. ఫ్రంట్ పార్ట్లో నేను 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నా. ఇక్కడనేమో 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. అంతే, అయిపోయింది. కలిపేసుకున్న దాని మీదనే ఇలా కట్ చేసేసుకోండి. అంతే అండి, అయిపోయింది. సేమ్ ఇప్పుడు సాటిన్ క్లాత్ కూడా సేమ్ అంతేనండి. ఫోల్డింగ్ మన వైపు వేసుకొని ఆపోజిట్కి ఓపెన్స్ వేయండి. ఆపోజిట్కి ఫోల్డింగ్ వేయండి, ఓపెన్స్ మన వైపు వేసుకోండి. ఇలా ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. సేమ్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఇప్పుడు లైనింగ్కి సాటిన్ అనేది ఒక 1/2 ఇంచ్ అటు ఇటు ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా మన వైపు వేసుకోండి ఫోల్డింగ్. సేమ్ అంతే, మనం దాన్ని ఎలా కట్ చేసామో దీన్ని కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని ఇలా కట్ చేసుకోండి.
దీన్ని కూడా అంతే. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు నాకు నెట్ క్లాత్ అనేది మిగిలిందండి. దాన్ని వేస్ట్గా పోనీయకుండా నేను డబల్ హ్యాండ్స్ నెట్ అనేది డబల్ వేద్దాం అనుకుంటున్నా. అందుకోసమే నేను ఇంకొక లేయర్ కూడా ఇలా హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా. అంతే అండి, అయిపోయింది. చాలా ఈజీగా మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.